పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోతాము. దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయినందుకు దేవుని నామమున స్తుతి. హల్లెలూయా. అంచె దినాల్లో అపాయకరమైన కాలం కదా, ఇవి అపాయకరమైన కాలంలో మనం ఉంటున్నాము. దాన్ని బట్టి కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమ మన ఎడల కనబడుతుంది. అదే లేకపోతే మనము దేవుని ఇంత దగ్గరగా వచ్చి ఉండకపోయే వాళ్ళమేమో. ఇంకా ఎక్కువగా దేవుని మనం స్తుతించుకోవడానికి, ఆయన అందరి భయం కలిగి ఉండటానికి, భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కూడా దయచేశాడు. దాన్ని బట్టి కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దేవుడు మనకు చక్కటి జీవితాన్ని దయచేస్తున్నారు. తెలివి జ్ఞానాన్ని గురించిన వ్యత్యాసాన్ని మనం తెలుసుకుంటున్నాం. తెలివి అనేది అందరికీ ఉంటుంది, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ జ్ఞానం అనేది మాత్రం అది ప్రారంభమయ్యేది యెహోవా యందలి భయముతోనే ప్రారంభం కావాలి. అక్కడి నుంచి వచ్చే ఏదైనా ఉందో తెలివియో జ్ఞానమో, అప్పటి నుంచి వచ్చేదే నిజమైన జ్ఞానం. అది మనల్ని రక్షిస్తుంది. ఆ జ్ఞానం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. ఉదయకాలంలో కూడా దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. సొంత బుద్ధి అది పాపం ద్వారా వచ్చిన బుద్ధి. మానవుడు పాపము చేయటం వలన నిజమా, మానవుడు పాపం చేయటం వల్ల ఏమొచ్చింది? మంచి చెడులు వివేచించే ఆ యొక్క బుద్ధి ఆయనకు వచ్చిందన్నమాట. దేని వల్ల వచ్చిందమ్మా? పాపం. కాబట్టి దాన్ని ఆధారం చేసుకోవద్దు. దాన్ని ఆధారం చేసుకుంటే సహోదరుడా, మనము దేవుని దగ్గర రాలేము. మన ద్వారా ఆయన ఏ కార్యం జరిగించలేడు. దేవుని యొక్క గొప్ప ప్రేమలో ఎందులకు నాపై ఈ ప్రేమ అంతదయ నా స్వామి నా మదికి, ఆ మాటలు తలంచుకుంటుంటేనే కూడా మనకి ఒక రోమాలు నిలవబడుతూ ఉంటాయి. అంటే స్వల్ బాగుండా ఏమంటారా మీరు ఇంగ్లీష్లో? రూల్స్ బాగుంది ఏదో అంటారంట, నాకు ఎంట్రుకలు నిలబడాలి. అర్థం కాలేని ఒక శరీరం అనేది ఒక స్పందిస్తుంది, గమనించాం. లేదా కన్నీళ్ళు తిరగాలి. ఉత్తగా పాడే పాటలు కాదమ్మా. ఎందుకంటే వై గాడ్ హ్యాస్ సో మచ్ లవ్. అంత ఉదయగా నేను రాత్రి ప్రార్థన, ఎన్నో కోట్ల మంది దేవదూతలు అక్కడ స్తుతిస్తున్నారు. ఎంతమంది అమ్మా? కోట్ల కొలది లెక్కించజాలని, ఏదమ్మా లెక్కింపజాలని వారందరూ కూడా ఆ విధంగా దేవుని స్తుతిస్తుంటే, ఇంకా దేవుడు నన్ను వై ఈజ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేర్ ఆఫ్ మీ, నన్ను ఎందుకు ఆ విధంగా చూస్తున్నాడు? మీరే ఆలోచించండి అమ్మా. నిన్న దినాన ఆయన తన మహిమను ఎవరితో కూడా ఆయన పంచు. బట్ హీ వాంట్స్ హిస్ చిల్డ్రన్, ఏంటమ్మా ఆయన కుమారులు అనేది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు దేవుని కుమారులు కాదు, దేవదూతలు. బాగా గమనించాం, దేవదూతలు. ఆయన దేవుని కుమారులు అనే మాట కదా. అది ఆయన యొక్క మహిమలో మనము ఆ విధంగా పాలుపుచ్చుకోవాలని దేవుని చిత్తమైతున్నారు. ఒక కుమారుని కొన్నారు. ఇప్పుడు రాజులు ఉంటారు, లక్షల మంది, అక్కడ వేల మంది అక్కడ ఆయన్ని గౌరవిస్తుంటే ఒక కొడుకు గౌరవించకపోతే అర్థం ఉండదు. ఆయన సైట్ అంతా దేని మీద ఉంటుందమ్మా? ఆ కొడుకు ఏ విధంగా తనకు మాట వింటున్నాడు, తన తర్వాత ఏ విధంగా ఆయన రాజ్యం చేయబోతున్నాడు అనే దాని మీదే కాన్సన్ట్రేషన్. వేల మంది అక్కడ స్తుతిస్తున్నప్పుడు కూడా అది ఆయనకు లెక్కలకు రాదు. అలానే సహోదరుడు, మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన యొక్క కుమారులుగా చేసుకున్నాడు కదా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మనందరూ తెలుసు. చూద్దాం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కుమారుల గురించి రాయబడిన మాట. ఆయన అనేకులైన కుమారులను, అది గమనించాం, దేవదూతలు కాదు, కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తలు శ్రమల ద్వారా సంపూర్ణునిగా
చేయటం ఆయనకు తగును. అందరికీ అదే మూలం లేదా పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. ఒకటే, ఇది వేరే ఛాన్స్ లేదు. పరిశుద్ధపరచు వారికి కానీ పరిశుద్ధపరచబడే వారికి కానీ ఒకటే మూలం. సో దేవునికి ఎవరు కావాలమ్మా? ఆయన ఈజ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని తను ఎందరు అంగీకరించారో వారందరినీ కూడా దేవుడు తన పిల్లల ఒకటికి అధికారం అనుగ్రహించాడు. కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళు కాదమ్మా. దేవుని దగ్గరకు వచ్చి దేవుని అందరూ భయభక్తులు కలిగి సోదరుడా ఆయన జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొని ఆయన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని కదా. ఉదయకాలం ఏమనుకున్నాం మనం? బుద్ధి గురించి మొట్టమొదటిగా ఏదో అనుకున్నాం. సామెత గ్రంథంలో మాటలు మనం మొట్టమొదటిగా ఏదమ్మా నిజమైన జ్ఞానం ఏదనుకున్నాం? దేవుని యందు నమ్మిక ఉంచటం, అంతే కదమ్మా. ఉదయకాలం మాట్లాడిన మాట ఇది. నీ సబుద్ధిని ఆధారం చేసుకునుక నీవు పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. స్వబుద్ధి ఇచ్చాడు దేవుడు, కాదనట్లే. కానీ స్వబుద్ధి దేనికి? డోంట్ డిపెండ్ ఆన్ దట్. ఆ స్వబుద్ధి ద్వారా ఆ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడద్దు. నేను తెలియగలదాన్ని, నేను తెలియగలవాడిని, అందరికంటే ఎక్కువ నాకు తెలివి ఉన్నది అని నువ్వు అనుకుంటే మాత్రం సహోదరుడా నువ్వు తప్పకుండా పడిపోతావు. స్వబుద్ధి చాలా డేంజరస్ స్టేట్. ఆ స్వబుద్ధి అనేది మనం రాకుండా ఉండాలని, ఆ స్వబుద్ధిని తీసివేయాలని సహోదరుడా. ఎందుకంటే ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప జీవితం. ఆయన కుమారులు స్వబుద్ధిని ఆధారం చేసుకుండా ఆయన మీద నమ్మిక ఉంచాలని దేవుని చిత్తమైంది. అదేంటి? దేవుని జ్ఞానం. దట్ ఈస్ జ్ఞానం. ఆయన అందలి భయభక్తులు, ఆయన ఎందు భయభక్తులు. ఎంతగా మనం నమ్మిక ఉంచుకుంటున్నామమ్మా? ఎంత మట్టుకు మనం ఆయన మీద ఆ నమ్మిక, యెహోవా యందు మనం నమ్మిక ఉంచుతున్నాము? దేనికోసం నమ్మిక ఉంచుకుంటున్నాం అనేది మళ్ళీ ఇంపార్టెంట్. పొద్దున ఉదయకాలంలో ఏదో ప్రార్థన గురించి వచ్చింది, దేని గురించి మనం అడుగుకుంటున్నాం, ఏది అడుగుతున్నాం, మనం దేన్ని ఆధారం చేసుకుని అడుగుతున్నాం, దేనికోసం అడుగుతున్నాం తెలిసిపోతుంది. ఇంకా నువ్వు లోక సంబంధం వాటిని సెక్షన్ గురించి మాట్లాడినాను కదా మొన్నటికి నాన్న. ఈ రెండేమో పాపం చేసి తిరిగి క్షమించమని, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి దేవుని కోరుకుంటేమో అదేమో ఒకటి. రెండో సెక్షన్ అనుకున్నాం కదమ్మా, దట్ ఈస్ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, కానీ దాని తర్వాత ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుని ఏముందమ్మా? తను అడుగు ప్రతివానికి కూడా ఆయన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. అది అంతేగాని అయ్యా నాకు అది కావాలా ఇది కావాలా అది కావాలని కోరుకుంటూ ఉంటుంటే సహోదరుడా ఇస్తాడు దేవుడు. ఎలా ఇస్తాడు కూడా తెలిసిందమ్మా? రిక్తహస్తాలు కాదు, రక్తహస్తాలతో ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. అటువంటి ఒక దౌర్భాగ్యపు జీవితాన్ని మనం జీవించకముందు, ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో అంత్య గడియల్లో అపాయకరమైన కాలంలో ఉంటున్న మనము తెలుసుకుంటే మనం ఎప్పుడు ఎన్నడూ కూడా చూడని స్థితి సహోదరుడు. తుఫాన్లు చూసామేమో కదా, భూకంపాలు ఎరిగి ఉంటున్నామే, కానీ సహోదరుడా ఇది మనం ఎన్నడూ కూడా వినలేదు. దినదినము సావటం, దినదినము భయంతోనే బతకటం. మామూలుగా మానవులు చెప్తాం, మనం కాదమ్మా. లోకలు ఆ విధంగా దినదినము క్షణక్షణము ఏమవుతుందో ఏమో అని ఒక బాధ, ఒక భయంతో జీవిస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు, నా యందు నమ్మిక ఉంచు. బిలీవ్ ఇన్ హిమ్. దట్స్ ఇట్. ఆయన కుమారులుగా దేవుడు మనం చేసుకుంటాం. రెండోది ఏమనుకున్నాం? ఆయన ప్రతి అధికారాన్ని అది ఒప్పుకోవాలి. ప్రతి దానిలో కూడా ఆయన అధికారానికి మనము మొట్టమొదటిగా స్థానం ఇవ్వాలి. గివ్ అథారిటీ. దేవునికి అధికారం అంతే, నాకు అధికారం లేదు. ఆయన అధికారం ఇస్తున్నట్టు అర్థం ఏంటమ్మా? మనం ఎవరమ్మా? సేవకులం. వీఆర్ ఓన్లీ సేవకులం. ఆ అధికారాన్ని పూర్తిగా ఆయనకి ఇవ్వటం అనేది ఒక సేవకుని యొక్క లక్షణం. గివ్ అథారిటీ. లార్డ్ కమాండ్ మీ. ప్రభువా నన్ను హెచ్చరించయ్యా, నన్ను గద్దించయ్యా. అధికారం నీదే. అధికారం అంటే మీద అధికారం అంటే ఏం చేస్తున్నాము? సామాన్యంగా గట్టిగా చేయకపోతే అరుస్తారు, లేకపోతే ప్రతిదీ కూడా అరుచుకుంటే పోలీస్ ఆఫీసర్ వస్తున్నాం. కానీ
సామాన్యంగా కలెక్టర్ అధికారులు ఉంటే ఆయన ప్రతిదానికి గట్టిగా అరిచేసి చేయాల్సిన అవసరం లేదు కదా. ఆయన అధికారి అన్నంత మాత్రాన్ని తప్పు చేసిన వాళ్ళకి అధికారి. ఇక్కడ మనం ఏంటంటే మనం తప్పు చేసినా చేయకపోయినా మనం ఏం చేస్తున్నాం, లార్డ్ నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని ఎప్పుడైతే వస్తుందో అది జ్ఞానం. అదే స్వబుద్ధికి ఏమైద్దామా, అది చెయ్యరు, అధికారం ఇయ్యరు, యెహోవాను నమ్మకించరు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. రెండోదిగా అధికారం ఒప్పుకోరు. అవే నా మీద అధికారం, నేనే అధికారిని, నాకు మించినోడు ఉన్నాడు, నాకున్న జ్ఞానం ఎక్కడిది, నాకున్న బలం ఎక్కడిది అని విర్రవిగిపోతూ ఉంటారమ్మా. అటువంటి ఒక జీవితాన్ని మనం జీవించే ముందు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడు. మూడవదిగా నేను జ్ఞానిని కదా అని, అంతేకమ్మా, మూడవదిగా అంతేనా, ఉదయకాలం చెప్పిందమ్మా, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నెవర్ థింక్ దట్ నీకైనా నువ్వు జ్ఞాని అని నేను అనుకో. ఎవరా మనం అన్నీ ఉన్నాయి ఏంటమ్మా. పరిశుద్ధుడైన పౌలు పరిసయ్యుడు, ఆయన ధర్మశాస్త్రంలో ఎంతో గొప్పగా అన్నీ తెలిసిన ఆయన ఏం చేసినామా, అన్నీ నష్టపరుచుకుని భయపెచ్చు నష్టపరుచుకొని ఏమీ లేని వానిగా. ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. అన్నీ ఉండి ఏది నాది కాదు అన్నట్లుగా జీవించాలి. ఏంటమ్మా, అన్నీ ఉండి ఏది నాది, ఏమీ లేకున్నా ఏది అక్కర లేనట్లుగా జీవించాలి. ఏది లేకున్నా ఏది అక్కర లేదు అన్నట్లుగా జీవించాలి. అన్నీ ఉండి ఏది లేనట్లుగా జీవించాలి. ఆ యొక్క కాన్సెప్ట్ మనం అందరం కలిగి ఉంటున్నామా? అన్నీ ఉండి ఏది నాది కాదు అన్నట్లుగా, స్వాతంత్రం ఉండి అన్నీ చేయదగినవి కూడా ఉండి నేను చేయకుండా ఉండటము, అన్నీ తెలుసుకొని ఏమీ తెలియనట్లుగా ఉండటం. ఇది కాన్సెప్ట్, ఇది జీవితం. అక్కడుంది అసలైన జ్ఞానం. అన్నీ విరవీగటం కాదమ్మా, గర్వం కదా. ఉదయకాలంలో అదే అడవి ఒలివ చెట్టుని తీసుకొచ్చి ఏం చేస్తున్నామా, మొక్కని అంటే సారం అంటే ఇవి మొత్తం నా మీద ఆధారపడిందని చెప్పి గర్విస్తుంటే, గర్వించక అటువంటి గర్వాలు వద్దాం మన జీవితంలో. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మన అన్నీ ఉండి ఏది నాది కాదు, అన్నీ ఉండి నాకు ఏది లేకున్నా కూడా ఏది అక్కర్లేదు అన్నట్లుగా, ఎంత గొప్ప విషయం. నాకు బీద విధవరాల గురించి చాలా